అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. గూగుల్ మీట్ ద్వారా ప్రాతకాలం అన్న కార్యక్రమానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ముందుగా ప్రారంభ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందామండి. బ్రదర్ శ్రీకాంత్ గారిని ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. బ్రదర్ శ్రీకాంత్ గారు. లేడమ్మా. వేరే వాళ్ళు ఎవరన్నా సమయం తీసుకోండి. నేనే చేస్తున్నాను. ఏమంటారండి? చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు 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 నీ పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి. యేసయ్యా తండ్రి, గొప్ప దేవుడా తండ్రి, సర్వశక్తి గల దేవా తండ్రి, నాయన తండ్రి, ఈ ఉదయకాల సమయం ఈ సమయం ఇచ్చినందుకు వస్తే వందనాలు తండ్రి, వేలాది వందనాలు తండ్రి. గూగుల్ మీట్ ద్వారా దాన్ని మాకు తండ్రి ఎన్నో కొత్త విషయాలు నేర్పించినందుకు వందనాలు తండ్రి, నాయన తండ్రి, గొప్ప దేవుడా తండ్రి. ప్రభువా మీ చిత్తం తండ్రి, మీ చిత్తం లేకుండా ఇది జరగదు ప్రభువా తండ్రి. ప్రభువా తండ్రి నాయన, గొప్ప దేవుడా తండ్రి, పరిశుద్ధుడా నాయన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికాధిపతి అని వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి, నాయన తండ్రి. ప్రభువా ఎంతో మంది నాయన తండ్రి ప్రభువా పిలపడుతున్నారు ప్రభువా, నాయన తండ్రి యేసయ్యా తండ్రి, గొప్ప దేవుడా తండ్రి, నాయన తండ్రి, గూగుల్ మీట్ ద్వారా తండ్రి, నాయన తండ్రి ప్రభువా ఎన్నో విషయాలు తండ్రి, నాయన తండ్రి ప్రభువా మా పాస్టర్ గారి ద్వారా తండ్రి బలపడుతున్నారు ప్రభువా, నాయన తండ్రి, గొప్ప దేవుడా తండ్రి. అందరికి ఇంకా ముందు బహుబలంగా వాడుకున్నట్టు చేయ ప్రభువా తండ్రి. ప్రభు ఈ సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేయండి ప్రభువా తండ్రి, నాయన తండ్రి. సంఘ సభ్యులందరినీ కాచి కాపాడండి తండ్రి. ఈ చిత్తం పాస్టర్ గారిని జ్ఞాపం చేసి, పాస్టర్ గారిని జ్ఞాపం చేసుకోండి, అందరిని జ్ఞాపం చేసుకోండి. మీ చిత్తానుసరంగా చేర్పించుకోండి తండ్రి. ప్రభువా వాక్యం మాకు దయచేయమని అన్ని సక్రం చేయండి. యేసయ్య పరిశుద్ధనామమున మిక్కిలి బ్రతిమాలు పెట్టుకుంటున్నాం దేవా తండ్రి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ. ప్రార్థించినందుకు మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని తోడైండును గాక. కుటుంబంతో కలిసి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా బ్రదర్ ఎం భాస్కర్ గారి ఫ్యామిలీని కోరుచున్నాను. ఎం భాస్కర్ గారు. భాస్కర్ గారి కుటుంబం పాడండి. బీజర్ భాస్కర్ గారి కుటుంబం. ప్రైజ్ ది లార్డ్ అందరికి. రండి సువార్త సునాదముతో, రాంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ జాతి విలాసం, యేసే పతిత పావన నామం, బాసుర క్రైస్తవ శుభనామం. రండి సువార్త సునాదముతో, రాంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే ప్రజాపతి పరమేశ్వర్, ఆశ్రిత జనముల సుఖవాసం. రండి సువార్త సునాదముతో, రాంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో,
నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే సిలువను మోసిన దైవం యేసే ఆత్మల శాశ్వత జీవం యేసే క్షమాపణాధికారం దాసుల ప్రార్థన సహకారం రండి సువార్త సునాదముతో రాంజలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే జీవన ముక్తికి మార్గం యేసే భక్తుల భూతల స్వర్గం యేసే ప్రపంచ శాంతికి సూత్రం వాసిగా నమ్మిన జన స్తోత్రం రండి సువార్త సునాదముతో రాంజలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ అండి. ఎంతో చక్కటి పాటతో దేవుని నామని గనపరిచినందుకు మీకు, మీ కుటుంబానికి వందనాలు. శ్రేష్టమైన సమయంలోనికి వచ్చి ఉన్నామండి. వాక్యోపదేశం చేయవలసిందిగా ఈ సమయాన్ని దైవ సేవకులు ఈ విజయ్ కుమారి గారిని కోరుచున్నాం. థ్యాంక్ యూ. ప్రియ పరిశుద్ధులారా, మన దీన శరీరమును మహిమ శరీరముగా మార్చగలిగిన ప్రియ పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ ప్రాతకాల శుభులు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క శుభోదయంలో మనమందరం కూడా ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాము. 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇదివరకే నేను గెలిచితనని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతునైనను నేను అనుకుంటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దాన్ని పట్టుకున్న వలనే పరిగెత్తుచున్నాను. పౌలు గారు అంటున్నారు, నేను ఇప్పటికే పూర్తిగా జయించానని, లేకపోతే ఇప్పటికే సంపూర్ణ సిద్ధి పొందానని కానీ నేను అనుకోవటం లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలని పరిగెత్తుతున్నాను. అంటే మన కలిగిన సమస్తమును కూడా మన వల్ల కలిగింది కాదని, మనకు కలిగిన విశ్వాసమే కానీ, మనకు కలిగిన భక్తే కానీ, మరి ఏదైనా కానీ కాక మన వలన సంపూర్ణత కాదని మరి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ దినం ఏంటంటే మన దీనమైన శరీరమును మహిమా శరీరముగా మార్చగలిగిన దేవుడు పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. దానిలో భాగంగా పౌలు గారు అన్న మాట ఏంటంటే, నేను ఇప్పటికీ గెలిచాను, నా పని అయిపోయింది అని అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ యొక్క ప్రయాణము ఒక దినముతో ఆరాటంతో ముగించే పని కాదు, లేదా ఒక వారంతో ముగించే పని కాదు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించిన దినం మొదలుకొని మన చివరి శ్వాస వరకు మనమందరము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎవరము కానీ అటు ఇటుగా తలంచకూడదు. అయిపోయింది, నా పరుగు పందెం ముగించాను, నేను సంపూర్ణమైన సిద్ధి కలిగిపోయాను, నేను గెలిచాను అని అనుకోవడానికి ఆస్కారం లేదు. ప్రతి క్షణం మనకి శ్రమనే, ప్రతి క్షణం కూడా మనకి పరీక్ష మన జీవిత యాత్రలో. ఎందుకంటే మనము క్రీస్తు వైపు ఎన్నిసార్లు అయితే అడుగులు వేయడానికి ముందుకు వెళ్తామో, ఒక్క అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక నెట్టడానికి మరి ఈ యొక్క లోక అధికారి అయినటువంటి అపవాది సాతానుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. అందుకే పౌలు గారికి గ్యారంటీ లేదు, అంటే మనము కూడా గ్యారంటీ లేదనుకోవాలి. మన రక్షణని దినదినము క్షణక్షణము మనం కొనసాగించే వారముగా ఉండాలని ఈ యొక్క వచనం యొక్క భావం. మనమందరము కూడా మన జీవితాల లోపల ఎప్పుడూ పరీక్షించుకోవాలనేది మనకు అర్థమవుతోంది. ఇంకో మాట మనం చూసినట్టయితే, నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితును అంటే దేని కొరకు క్రీస్తు ప్రభువారు నన్ను పట్టుకున్నాడో దాన్ని పట్టుకున్న వల్లని పరిగెత్తుచున్నాను అంటే దేవుని యొక్క సంకల్పము. ప్రతి మానవుని ఎడల, తను రక్షించుకున్న ప్రతి వారి ఎడల ఆయనకు ఒక చిత్తం ఉంటుంది, ఒక ఇష్టం ఉంటుంది. మనందరినీ ఏర్పాటు చేసుకున్న, పిలిచిన మన దేవుడు మనందరిలో ఒక పనిని జరిగించుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన పని లేకుండా మనని పిలవలేదు. మన పిలిచిన ఆ దేవుడు మనతో ఏదో ఒక పని చేయించుకోవాలనుకుంటున్నాడు. ఆ పని ఏదో మనం గుర్తించాలి, ఆ పనిని మనం ఆ పనిలో ప్రావీణ్యత పొందుకోవాలి. సంఘ సేవలో రకరకాలైనటువంటి సేవలు ఉంటాయి. ఒక సంఘము నిర్మించబడాలన్నా, ఒక సంఘము కొనసాగించబడాలన్నా, దానికి వివిధమైన పాత్రల్లో పనిచేయడానికి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిది ఒక్కొక్క పాత్ర ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత నెరవేర్చడానికి ప్రభు మన్ని ఈ లోకంలో ఏర్పాటు చేసుకొని, ఆయన మహిమరాజ్యము కొరకు భూలోకములో నీవు నేను శ్రమపడాలని, మనమందరం కూడా ఆయన చిత్తమును నెరవేర్చడానికి ఏమాత్రం వెనుతీయకూడదని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. అందుకే అంటున్నాడు, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొన వలన పరిగెత్తుతున్నాను. ఆయన ఉద్దేశాన్ని పట్టుకోవడానికి పరిగెడుతున్నాడు దినదినము. ఎందుకంటే యాత్ర ముగించాలి అంటే ముగించక ముందే ఆ యాత్రకు సంబంధించిన పని మొత్తం పరిపూర్ణము చేయాలి. అందుకే ఆయన ఈ మాట అంటూ ఉన్నాడు మనందరం కూడా, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దాన్ని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తున్నాడట, దినదినము పరిగెడుతున్నాడట. ఇదిగో మనము కూడా పరిగెడుతూనే ఉండాలి ఈ యొక్క ఆత్మీయ పోరాటములో. ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనం అనుదినము పోరాడే వాళ్ళముగా ఉండాలి. అనుదినము మనం పరిగెత్తే వారముగా మనం ఉండాలి. అందుకే అంటున్నాడు 13వ వచనంలో, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని నన్ను తలంచుకొనను, అయితే ఒకటి చేయించున్నాను. అయిపోయిందని అనుకోవటం లేదు. ఇదంతా భావగర్భితమైన మాటలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికీ అయిపోయిందని అనుకోవడం లేదు. దేవుడు పిలిచిన పిలుపుని పరిపూర్ణం చేశానని అనుకోవడం లేదు. దాని కొరకు పరిగెడుతూ ఉన్నాను, నేను అయిపోయిందని అనుకోవడం లేదు. అయితే ఒకటి చేయించున్నాను. దానికి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. నేనైతే ఒకటి చేస్తున్నాను, ఏంటంటే వెనకున్నవన్నీ మర్చిపోతున్నాను, ముందున్న వాటికే వేగిరపడుచున్నాను. అనగా పాత కాలంలో సౌలుగా ఉన్నప్పుడు నా జీవితానంతా కూడా మర్చిపోతూ ఉన్నాడు. ఇంకా తన జీవిత యాత్రలో కలిగే ప్రతి శ్రమ, ప్రతి శోధన నుంచి కూడా ఆయన మరి పాతవన్నీ కూడా మర్చిపోతున్నాడట, వెనకున్నవన్నీ మర్చిపోతున్నాడట. ముందున్న వాటి కొరకై ఏం చేస్తున్నట, వేగిరపడుచున్నాడట.
ముందు ఏదైతే ఉందో దాని కొరకు ముగించాలి. వేగిరి పట్టడం త్వరపడడం. అంటే ఎప్పుడు మన యాత్ర ముగిస్తామో మనకు తెలియదు కాబట్టి ప్రభు మన పిలుచుకున్న పిలుపు కొరకు పరిపూర్ణము చేయడం మన యొక్క బాధ్యత. ప్రభు ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు ఉంటుంది. మంచి అద్భుతమైన స్వరమును ఇస్తాడు. చివరి గడియ వరకు పాడమంటాడు. అద్భుతమైనటువంటి ప్రవర్తన ఇస్తాడు. సాక్ష్యము కలిగిన జీవితాన్ని ఇస్తాడు. దాని చివరి వరకు కొనసాగించమంటాడు. దేవదేవుని యొక్క జ్ఞానమునిస్తాడు, వివేకమునిస్తాడు. అనగా ఆయనందు భయభక్తులు కలిగి పాపమును విడిచివేయటం వివేకము కాబట్టి ఆ వివేకం నుంచి దాన్ని కొనసాగించమంటాడు. అదే రకంగా వాయిద్యాలు వాయించేవారిని వాయిద్యాల్లో నైపుణ్యత పొందుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఈ రకంగా సంఘ పరిచర్యలో ప్రతి ఒక్క విశ్వాసి ఎడల ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఈ లోకంలో కూడా మనం చూస్తాము, ఎవరికైనా ఒక ప్రభుత్వ ఉద్యోగమే కానీ ఒక ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం వస్తే ఆ యొక్క తీసుకున్న ప్రైవేట్ సెక్టార్ కంపెనీ కానీ లేకపోతే గవర్నమెంట్ వారే కానీ వారిని తీసుకున్న ఒక ఉద్దేశం ఉంటుంది. వారు ఏ ఉద్యోగానికి తగిన వారో ఆ ఉద్యోగానికి తగినట్లుగా జీవించడానికి, ఆ పనిని కొనసాగించడానికి వారి మీద బాధ్యత పెడతారు, వారి యొక్క భుజస్కంధాల మీద. ఈ భారమును ఆయన ఆ ఉద్యోగంలో నుండి సంవత్సరాలు, అది 58 సంవత్సరాల 61 సంవత్సరాలు 62 సంవత్సరాల తెలియదు, కానీ ప్రభుత్వం నిర్దేశించిన సమయం వరకు మటుకి తన మీద పెట్టిన బాధ్యతను పరిపూర్ణము చేయటకై ఆయన మీద పెట్టిన బాధ్యత. ప్రభుత్వం ఆశించేది కూడా అదే. ఏ రకంగా లోకంలో ఉన్న ప్రభుత్వం ఏ రకంగా ఒక పని మీద ఒక పనికి ఒక వ్యక్తిని తీసుకొని ఆ పనిని కేటాయిస్తారు, అదే రకంగా దేవుడు కూడా మనల్ని ఈ లోకము నుంచి పిలిచాడు. లోకము నుంచి మనం పిలిచి ఏర్పాటు చేసుకొని మనందరికీ వివిధమైన పాత్రలో నైపుణ్యత సాధించమని, వివిధమైన పాత్రలో మనమందరం కూడా పరిపూర్ణము కావాలని, ఆ పాత్రలో చివరి క్షణం వరకు మనం పరిగెత్తాలని, అప్పగించిన పనిని పరిపూర్ణము చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అవి చేయాలంటే ఏం కావాలి? పాతవన్నీ మర్చిపోవాలి, గత జీవితం అంతా మర్చిపోవాలి. ముందున్నటువంటి ఆ యొక్క పరుగు పందెం ఏదైతే ఉందో టాస్క్, దాని కొరకు వేగిర పడుతూ పరిగెడుతుండాలి దినదినం. అయ్యో ఇంకా ఇంకా. రాత్రి దేవుని దాసులు ఒక మాట సెలవిచ్చాడు. రోజుకు ఒక ఆయన మేషన్గా పనిచేస్తూ మరి తను దినమునకు 8 అధ్యాయాలు కంఠస్థము చేస్తున్నాడని, చదువుతున్నాడని చెప్పాడు. మరి మనము మన జీవితంలో బైబిల్ అనేది చదవగలుగుతున్నామా అసలు మనకి? లేకపోతే ఏదో ఆదివారమే బైబిల్ తీసుకొని వస్తున్నామా? అంటే నువ్వు దినదినము ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే నీ జీవితంలో నీవు దినదినము మరి మార్పు చెందాలి. అంటే క్రీస్తు యొక్క స్వారూప్యం మనలోనికి ప్రతిబింబం వలె అది ప్రతిబింబించాలంటే మన జీవితంలో దినదినము మనము సిద్ధపాటు కలిగిన వారముగా, మార్చబడే వారముగా మనం ఉండాలి. అయితే ఆ సిద్ధపాటు కొరకు ప్రభు మరి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవాలని దేవుడు పిలిచిన దేవుడు మనకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాట. మన అందరికీ ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాట. ఎప్పుడు బహుమానం కలుగుతుంది? మన రేసుని, మన పరుగు పందాన్ని ముగించినప్పుడు, మనకు అప్పగించబడిన పని మనం పరిపూర్ణము చేసినప్పుడు మనకు ఒక బహుమానాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. పరుగు పందెములు అందరూ ప్రారంభిస్తారు, కానీ ముగించేది నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఇంకేమన్నా కన్సోలేషన్ ప్రైజెస్ ఉంటే అవి ఒక 5వ 10వ ఉంటుంది, కానీ అందరూ కూడా ముగించలేరు. ఈ యొక్క బహుమానం మనం పొందుకోవాలంటే దేవుని యొక్క ఉన్నతమైన పిలుపులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం పరిపూర్ణంగా ఎరగాలి.
దానికి ఒక ఏజ్ అనేది ఏది లేదు. అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు ఈ వాజ్ 75 years ఓల్డ్. మరి మోసెస్ గారిని దేవుడు పిలిచినప్పుడు 80 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన వాడు. కానీ వారికి దేవుడు అప్పగించిన పనిని వారు పరిపూర్ణము చేసి దేవుని చేత బలానమ్మకమైన దాసుడా అనిపించుకునే ఆ పనిని వారు పరిపూర్ణము చేశారు. మరి అట్లనే మనను కూడా ఏర్పాటు చేసుకున్నాడు కదా. మరి మనమందరము కూడా బలానమ్మకమైన దాసుల వలె మనం జీవిస్తున్నామా లేదా ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రభు నీకు నాకు అప్పగించిన పని ఒకటి ఉన్నది. ఆ పనులు ఏంటంటే ఉన్నతమైన పిలుపు. ఇది మామూలు పిలుపు కాదండి. ఒక రాష్ట్రపతి పిలిచే పిలుపు కాదు, ఒక ప్రధానమంత్రి పిలిచే పిలుపు కాదు, లేకపోతే ఒక చీఫ్ సెక్రటరీ పిలిచే పిలుపు కాదు. కానీ మహోన్నతుడు, మహా గొప్ప దేవుడు, మాట చేత సమస్తమును సృజించిన వాడు, తన యొక్క ఉద్దేశమును నెరవేర్చుకోవడానికి మానవ మాత్రులైన మనల్ని ఆయన ఒక పని కొరకు పిలిచాడు. ఆ పనిలో నువ్వు నమ్మకత్వంగా ఉన్నావా? నీ ఉద్యోగంలో నువ్వు నమ్మకత్వం లేకపోతే నీకు ఛార్జ్ మెమో ఇస్తారు, పోస్ట్ పోన్ ఇంక్రిమెంట్ చేస్తారు, అవసరం వస్తే సస్పెన్షన్ చేస్తారు, అవసరం వస్తే రిమూవ్ చేస్తారు. ద సేమ్ ప్రొసీజర్ విల్ అప్లై హియర్ ఆల్సో. అదే సిస్టమ్ ఇక్కడ కూడా వాడతారు దేవుడు కూడా. నీవు పని చేయకపోతే నీకు రావాల్సిన బహుమతిని అనగా మరొక సంవత్సరం వచ్చే ఇంక్రిమెంట్ తీసేస్తాడు, బహుమానాన్ని తగ్గిస్తాడు. నిన్ను సస్పెండ్ చేస్తాడు కొంతకాలం నేర్చుకోవడానికి. దేవుడు నీతో మాట్లాడడం దూరపడతాడు. అదే రకంగా నువ్వు గనుక దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రతిబింబించలేకపోయినట్టయితే నీ యాత్రలో నిన్ను పిలిచిన పిలుపులో ఉద్దేశాన్ని పరిపూర్ణము చేసుకోలేకపోతే బలా నమ్మకమైన దాసుడు అనక చెడ్డ దాసుడు అని పిలుస్తాడు. దానికి దేవుడు మనకు వనరులు సమకూర్చుతాడు. ఈ యొక్క పిలుపును మనం నెరవేర్చుకోవడానికి అనేకమైన వనరులు సమకూర్చుతాడు దేవుడు. అంటే పాట పాడడానికి స్వరమునిస్తాడు, అది వనరు. సేవ చేయడానికి డబ్బు ఇస్తాడు, అది వనరు. ఆత్మత్యాగము చేయడానికి నీకు శక్తిని ఇస్తాడు, అదొక వనరు. లేకపోతే దేవుని కొరకు నువ్వు జీవించే జీవితం ఉంటుంది, అది ఆయన మనకిచ్చే వనరు. ఇవన్నిటిని ఇచ్చిన తర్వాత పని చేయమంటాడు. పనిలో నమ్మకత్వం లేకపోతే, పనిలో విశ్వాస పరిపూర్ణత లేకపోతే, పరుగు పందాన్ని పరిపూర్ణంగా ముగించకపోతే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చిన వారము కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మన అందరూ కూడా ఆయన అంటున్నాడు, బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుతున్నారు. అంటే ఆయన గురులు ఏముంది? బహుమానం అనేది ఒకటి ఆయన గురి ఉంది. మరి మనందరి జీవితంలో ఒక గురి మనకు ఉన్నదా లేదా? ఒకసారి మనం గమనించాలి. దేవుడు మనకు కూడా ఒక గురిని పెట్టాడు. ఆ గురి ఏదంటే నీవు నేను జీవించినంత కాలము నమ్మకత్వంగా మనకు అప్పగించిన పనిని పరిపూర్ణము చేయటమే. కాబట్టి మనమందరం కూడా నమ్మకమైన వారముగా ఉందాము. ఆ బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తుదాము. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాము. మనమందరము కూడా ఈ యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉందామంటున్నాడు. ఈ ఉద్దేశాన్ని కలిగి ఉండడం దేవుని యొక్క చిత్తం అంటుంది. అప్పుడు దేని గూర్చి మీకు వేరే తాత్పర్యం కలిగి ఉన్నట్లా అదియు దేవుడు మీకు బయలుపరచు. ఒకవేళ ఇది కాదు ప్రభా, నేను ఇది చేస్తానని అనుకున్నట్టయితే దాన్ని కూడా దేవుడు ఇస్తాడట. కాబట్టి మనమందరం కూడా దీని కొరకు మనం పరుగు పెడదాము. దానికి ఒక మాట అంటాడు చూడండి, ఒక క్రమం మాట. 20వ వచనం చదువుకుందాము. 20వ వచనం చదువుదాం. సమస్తమును తనకు లోబర్చుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. దేని కొరకు ఎంత పరుగు పందెము? పరుగు పందెము దేనికి ముగించడానికి? ఈ పరుగు పందెమును దేవుడు ఎందుకు పెట్టుకున్నాడు?
మన ముందు ఎందుకు పెట్టాడు, మన ఎందుకు ఈ లోకమును ఏర్పాటు చేసుకున్నాడు అంటే చివరి అంకం ఏదైతే ఉందో ఆ అంకములో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనమందరం కూడా ఈ దీనమైన శరీరము, మట్టి శరీరము, దీనం అంటే పనికిరాంది అని అర్థం, దానికి విలువ లేనిది అని అర్థం, గుర్తింపు లేనిది అని అర్థం, పూర్తిగా తగ్గించబడినదని దాని యొక్క భావం. అయితే సమస్తమును తను లోబర్చుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరం ఈ శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఆయన యొక్క మహిమా స్వరూపములకు మారుస్తాడట. ఆయన మారుస్తాడట. అయితే మనమందరము కూడా సమస్తమును తనకు లోబర్చుకోగలిగినటువంటి శక్తి కలిగిన శక్తిమంతులు మనం సేవిస్తున్నాము. ఆయన మీద మనం దృష్టిని పెట్టి ఆయన యొక్క మార్గమును, ఆయన ఇచ్చిన గురిని గినక మనం పరిపూర్ణంగా చేయగలిగినట్లయితే, ఇదిగో నీ జీవితములో, నా జీవితములో ఈ మట్టి స్వరూపము కలిగిన ఈ పనికిరాని జీవితములో జీవించే మన జీవితాలని ఆయన అంటున్నాడు ఏంటంటే మామూలు మాట కాదండి, తన మహిమగల శరీరములకు, ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు వారిది మహిమగల శరీరములకు సమరూపము గలదానిగా మార్చును. ఈక్వలెంట్గా సమానంగా మార్చగలిగిన దేవుడట. అంటే నువ్వు ఆయనతో సమానంగా మహిమా శరీరమును ధరించుకోవాలంటే నేను మనమందరము కూడా అనుదినము మన ముందుంచబడిన పరుగు పందెము, తెల్లవారేసరికల్లా కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు, కొన్ని సమస్యలు మన మార్గంలోనికి వస్తాయి. విశ్వాసంలో ముందుకు సాగుదామనేసరికల్లా ఆగిపోతాము. ఇదిగో క్రొత్త సంవత్సరం వస్తుంది, మనం ఒక కొత్త వాగ్దానాలు చేస్తాము దేవుని దగ్గర. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తానని నువ్వు నిర్ణయించు. అదే నెక్స్ట్ సండే సాతానుడు ఏదో ఒక పని పెట్టేస్తాడు. లేదు ప్రభువా నేను సంఘంలోనికి వెళ్ళి పాటలు పాడుతాను అంటే అదే రోజున మళ్ళా వాడు అడ్డంకులు పెడతాడు. నువ్వు ఏదనుకుంటావో దానిని ఆపడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. మనం ఒక వారం ఉరుకులు పెడతాము కావచ్చు, కానీ రెండో వారం సలపడిపోతాం. కారణం ఎందుకు అంటే నువ్వు ఏది మంచి చేయాలనుకుంటున్నావో, దేవుని కొరకు జీవించాలనుకుంటున్నావో, ఆ పరుగు పందెం ముగించాలనుకుంటున్నావో, ఆ పరుగు పందాన్ని వాడు ఆపాలనుకుంటాడు. మన కింద పడవేస్తాడు, మన అవమానపరుస్తాడు, మనందరినీ కూడా ఆయన చిత్తానికి లేకుండా చేయాలని వాడు తలంపై ఉంటుంది. మొదటి తరమైన ఆదాము వల్ని ఆ రకంగానే చేశాడు. తర్వాత తరమైనటువంటి హేబేలు, కయ్యను మనం అదే చూశాము. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రతి వ్యక్తిని వాడు శోధనలో పడవేశాడు, పాపములో పడవేయడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు ఎవరిని గొప్పగా ఉంచాలనుకున్న వాళ్ళందరినీ కూడా బుట్టలో వేసుకున్నాడు. కానీ దేవుడు శక్తివంతుడు కాబట్టి, బహుబలవంతుడు కాబట్టి ఆయన మనందరినీ కూడా దీన శరీరం, మన శరీరాలని ఆయన మహిమా శరీరంగా మార్చాలంటే ఆయన కృప మనకి అనుదినమూ అవసరమే ఉన్నది. ఆయన కృప లేకుండా మనం ఏమైనా కూడా జీవించలేము. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను నన్ను మనందరినీ కూడా ఆ దీన శరీరముగా ఉన్న మన జీవితాలని, మన శరీరాలని మనం ఆయన రాకడలో ఎత్తబడాలంటే, మహిమా శరీరంగా మార్చబడాలంటే నీకిచ్చిన గురిని పరిపూర్ణం చేస్తున్నావా? నీ యాత్ర ఎలా సాగుతుంది? నీ పరుగు పందెం మధ్యలో ఆగిపోయావా? నీ ఒకవేళ కనుక పాపుల మార్గంలో నిల్చున్నావా? లేకపోతే అపాస్తులు కూర్చుని చోట నువ్వు కూర్చున్నావా? ఎక్కడ మనము నిల్చున్నాము, ఎక్కడ కూర్చున్నాము, ఎక్కడ మనము ఏమి చేస్తున్నాము? మన నడక, మన పరుగు పందెము ఏదో చూసి మనం ఆగిపోవడము కాదు. మనమందరము కూడా క్రీస్తు మనకు ఆపాదించిన మార్గమును, ఆయన మనకు చూపించిన ఈ మార్గంలో జీవించడానికి కుటుంబాన్ని కలిగి ఉండాలి, లోకములో జీవించాలి, లోకస్తుల వలె ఉండాలి. కానీ నీకంటూ ఒక ప్రత్యేకమైన జీవితము కావాలి. అందుకే మనందరికి కూడా ఎందుకు పనికిరాని మనందరి జీవితాల్లో ఆయన అద్భుతమైన వెలుగులు నింపాలని ఆశించిన వాడై ఈ మట్టి శరీరాన్ని దీన శరీరంగా మార్చుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు.
మరి మనం గనులు అని పిలిచాడా, మన గొప్పవాళ్ళమని పిలిచాడా, లేకపోతే మనం పరిశుద్ధులమని పిలిచాడా, బలవంతులమని పిలిచాడా అంటే ఏది లేదు. ఒక మాట మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. మన బ్రతుకులు ఎలాంటున్నాయో ఒకసారి మనం చూసుకుందాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. ఎక్కడి నుంచి మనం పిలిచాడో జ్ఞాపకం చేస్తున్నాడు. అయినా గానిగాక నీకు ఒక పరుగు పందెం, నీకు పని అప్పగించాను. పనికిరాని వాడివే, కానీ నీకు పని అప్పగించాను. మీలో లోకరీతిన జ్ఞానులైన గనులైన గొప్ప వంశం వారైన నేను అనేకులను పిలవలేదు నేను. కానీ ఏ శరీరం దేవుని ఎదుట ఆశ్చర్యింపకుండానట్టుగా నేను జ్ఞానినో బలవంతులని ఎవరు కూడా గర్వించకుండా మన పిలిచిన పిలుపు ఏమంటున్నాడో చూడండి. జ్ఞానులను సిగ్గుపరచుకు లోకముల నుండి వెర్రివారిని, వీఆర్ మ్యాడ్ పీపుల్, మనకి ఇంకిత జ్ఞానం లేదు. బలవంతులైన వారిని సిగ్గుపరచుకు లోకములో బలహీనులైన వారిని, వీఆర్ వెరీ వీక్ ఇన్ పర్సన్, చాలా బలహీనమైన మనందరం కూడా. అంతేకాకుండా ఎన్నికైన వారిని వ్యర్థపరచుకు లోకములో నీచులైన వారిని. ఇట్స్ అవర్ క్యారెక్టర్, ఇట్స్ అవర్ యాటిట్యూడ్ బిఫోర్ అవర్ లార్డ్. దేవుని దృష్టిలో మన జీవితము ఎలా ఉందో చూపిస్తూ నువ్వు గనుక నేను ఇచ్చిన మార్గాన్ని, ఇలాంటి జీవితం గల నిన్ను నేను పిలుచుకున్నాను. ఎందుకు పిలిచానంటే ఈ దీనమైన శరీరాన్ని మహిమా స్వరూపము కలిగిన శరీరముగా, అనగా నాతో సమానంగా నేను గొప్పగా చేయాలని, నేను వచ్చే రాకడలు నిన్ను లేపాలని ఉద్దేశంతో నేను ఇదిగో నిన్ను ఈ పిలుపు పిలిచాను. నా యొక్క పిలుపు యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు పనికి రాని వాడవే, పనికి రాని దానివే, అయినను కూడా నిన్ను పనికి వచ్చే సాధనంగా వాడుకోవాలని నేను పిలిచాను. పిలుపుకు అనుగుణంగా నువ్వు జీవించాలి. అంతేకాదు కానీ నువ్వు నా పిలుపును అందుకున్న నీ జీవితంలో దాని ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే ఈ దీన శరీరము, ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మారుస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్న క్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడం గల కారణం ఏంటంటే ఈ దీన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చడం కొరకు. దేవుడు ఈ మాటల్ని మనందరి యొక్క ఆత్మీయ మేలు కొరకు ఆశీర్వదించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడవారుగా దేవుడు మనకిచ్చిన తలాంతుని గురిని చివరి వరకు కొనసాగించాలని అన్ని చక్కటి వాక్యంతో హెచ్చరించిన పాస్టర్ గారికి, కుటుంబానికి వందనాలండి. వాక్యం ఫలింపు నిమిత్తము వాక్యోపదేశాల కొరకు, వారి పరిచర్య సంఘం కొరకు, ఇంకా ప్రార్థన మనవుల కొరకు ప్రార్థించవలసిందిగా బ్రదర్ ఐజయ్ గారిని కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్ అందరికీ. కొన్ని ప్రార్థన మనవులు ఈ రెగ్యులర్ మనం చేయవలసినవి, మన ఎదురుగా హోలీ కాన్వకేషన్ ఫిబ్రవరి 27, 28, మార్చి 1వ తారీఖు నాడు 2.5 days ఉంటుంది. స్పీకర్ గా గంటల ప్రకాష్ గారు ఒప్పుకున్నారు. వారు వస్తారు, మనతో 2.5 days ఉంటారు. మరి దాని కొరకును ప్రార్థన చేయండి. అదే రకంగా అవసరాల కొరకును, మంచి వాతావరణం కొరకును, తర్వాత మహిమార్థమై యొక్క కోడికలు జరుగులాగా ప్రార్థన చేయండి. రెండవదిగా మనం చూసినట్లయితే మరి మనందరికీ తెలిసినటువంటి యేసు రాజు గారి యొక్క సతీమణి మరి హైదరాబాద్ లో హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెంటిలేటర్ ఉన్నారు. వారి కొరకు ప్రార్థించమని వారు కాబట్టి అందరూ మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి. అదే రీతిగా మేము లక్షపేటకి వెళ్తున్నాము 10 గంటలకి. అక్కడ కే మనీల్ గారని 92 సంవత్సరాల వయసు, ఈ యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరి ఆ ప్రారంభ దినాల్లో కనీసం ఒక 60 సంవత్సరాల పూర్వము మరి వారు ఒక పునాది రాయి వలె నిర్మించబడిన వాడై FIGC యొక్క అభివృద్ధి కొరకు పాటుపడిన వ్యక్తుల్లో వారొకరు. ఆ దినాల్లో గారు, అదే రకంగా KP ఇమ్మనీల్ గారు, డాక్టర్ పద్మనాభ గారు, ఈ ముగ్గురు కూడా ఎంతో శ్రమించి FIGC యొక్క పునాదులు వేశారు. వారు ప్రభులో నిద్రించారు. వారి యొక్క కార్యక్రమం ముగించడానికి నన్ను ఆహ్వానించారు. నేను వెళుతున్నాను. ఆ యొక్క కార్యక్రమం కూడా దేవుని మహిమార్థమే జరుగుతుంటే ప్రార్థన చేయండి. ఓకే, త్వరగా ముగించిన మన సమయం 43 నిమిషాలు ముగించాలి. సమయం చూస్తూ ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్ అందరికీ. విజ్ఞాపన ప్రార్థన.
పరమ తండ్రి యేసయ్యానికి స్తోత్రం. దయగల మా తండ్రి, ఈ ప్రాతకాల మన్నాలో ప్రభా మరి అందించబడిన వాక్యం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగల తండ్రి ప్రభా, దీని శరీరాన్ని మహిమ శరీరానికి మార్చగల సమర్థుడమని ప్రభా మేము రూఢిగా నమ్ముచుంటున్నాం. దయగల తండ్రి ప్రభా, మా జీవితాల్ని ఒక గురి యొద్దకు నడిపించాలని ఏర్పరచుకున్న విధానం కొరకై స్తోత్రం. నీ దాసం ద్వారా అనేక విధాలుగా హెచ్చరించిన విధానం కొరకై స్తోత్రం. దయగల తండ్రి, నీ సంకల్ప ప్రకారం మమ్మల్ని ముందుగానే ఎన్నుకున్న విధానం కొరకై స్తోత్రం. పిలిపి పత్రిక నుండి ప్రభా 3:12, 13, 21 వచనాల్లో మమ్మల్ని ఆయన హెచ్చరించిన విధానం కొరకై స్తోత్రం. ఆ రీతిగా బహుమానం పొందు వరకు మేము మా పరుగు పందెములో నిలకడగాను ప్రభా, జాగ్రత్తగాను ముందుకు సాగుటకు మా జీవితాన్ని చక్కపరుచుకుంటూ కృప దయచేయం ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా 1 కొరింథీయులు 1వ అధ్యాయంలో మరి నాయన దయగల తండ్రి, ఆ రీతిగా ఎన్నిక లేని వారిని, నీచులను, బలహీనలను ఏర్పరచుకున్నందుకు కొరకై స్తోత్రం. ఆ రీతిగా ప్రభా, నీ మహిమ కొరకై ఒక సాధనలుగా మమ్మల్ని సిద్ధపరిచిన దేవానికి స్తోత్రం. ఉదయకాలం ప్రాతకాలం మన్నాలో ప్రభా ఈ రీతిగా మమ్మల్ని ప్రభు ఉత్తేజపరుస్తున్నందుకు కొరకై స్తోత్రం. అనాది సంకల్పం బట్టి, నీ దాసుని బట్టి నీ స్తోత్రం. అదే రీతిగా ఎన్నో ప్రార్థన మనవులు ఉంటున్నాయి నాయన. మీటింగ్ల కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఫిబ్రవరి నెలలో మాసంలో ప్రభా 3 దినాలు జరగనంటున్నా నాయన. మా మీటింగ్ల కొరకై ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, అనేకుల ప్రభా రక్షణార్థమై ప్రభా నువ్వు చిందించిన రక్తము నాయన ఏ రీతిగానైతే మమ్మల్ని మార్చిందో, బలపరిచిందో, అనేకుల కొరకై ప్రభా నీ దాసుడు ఏర్పాటు చేసిన మీటింగ్లను బట్టి అవి నాయన సక్రమంగా జరుగుటకును, జయకరంగా జరుగుటకును, ఆశీర్వకరంగా జరుగుటకును కృప దయచేయవలసిందిగా మనం చేస్తున్నాం. అనేక వర్ణలు దయచేయవలసిందిగా మనం చేస్తున్నాం. దయగల తండ్రి, నీ కార్యాన్ని మేము ముందుండి జయకరంగా జరిపించడం కృప దయచే ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా నా స్పీకర్ ఒకరికే ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, ఆ రీతిగా నాయన యేసురాజు ప్రభా మరి మిసెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. వెంటిలేటర్ ఉండగా ప్రభా నీవే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. బలపరచము నాయన, తగిన ఆరోగ్యం దయచేయం నాయన. దేవానికి స్తోత్రం ప్రభా. ఏదైతే FIGCలో నాయన వారు 3 ప్రయాసపడి ప్రభా మీటింగ్ జరుపుతుంటున్నారో ప్రభా, అదే రీతిగా నీ దాసుని ప్రభా దాని కొరకై ఏర్పాటు చేసిన విధానం కొరకై స్తోత్రం. అదే రీతిగా సంఘంలో అనేక అవసరతలు, అక్కరలు, వాటన్నిటి కొరకై ప్రార్థన చేస్తున్నాం. నీవే కార్యం చేస్తున్నందుకు కొరకై స్తోత్రం. మా జీవితాన్ని, మా సంకల్పాన్ని మేము గ్రహించిన వారమై ప్రభా ముందుకు సాగుట కృప దయచేయం. నిన్న జరిగిన ప్రభా క్రిస్మస్ కార్యక్రమానికి కొరకై స్తోత్రం. జయకరంగా ఏదైతే నీ దాసుడు అనేక రీతులుగా ప్రార్థించి, సంఘం ప్రార్థించి తలపెట్టిన కార్యాన్ని జయకరంగా, ఆశీర్వకరంగా, దీవెనకరంగా చేసినావు దేవా. మా వంతు ప్రయాసం మేము చేసినాం ప్రభా. అది నీరు గట్టి పనిప చేయుడ నీ వంతు నాయన. నీవే కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల కొరకై కృతజ్ఞతావందనాలు స్తోత్రం చెల్లిస్తూ, మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నందుకు కొరకై స్తోత్రం చెల్లిస్తూ, మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య నామమున బట్టి వేసిన తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ముగింపు ప్రార్థన మరియు దైవాశీస్సులు అందించవలసిందిగా దైవజనుని కోరుచున్నాం. ప్రార్థన చేస్తున్నాము. సకల శిస్సులకు కారణభూతుడమా దేవా, ఈ యొక్క ప్రాతకాల సమయంలో నీ యొక్క పాదసన్నిధికి వచ్చి అనేకమైన పనులు మీ సమ్ముఖానికి తీసుకుని వచ్చాము తండ్రి. మా ఆశ మీ వైపే, మా యొక్క పరుగు పందెము నీ వైపే. ఎన్నిసార్లు పడినా లేపే దేవుడవి అయ్యా. ప్రతి వారు కూడా, ఏ ఒక్కరు కూడా ఈ యొక్క యాత్రలో అలసిపోకుండా, విసిగిపోకుండా, వెనకపడిపోకుండా ప్రతి వారు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో ప్రభువా, ఈ దీనమైన శరీరం, మట్టి శరీరం, కంపు కొట్టే శరీరం, నీచమైన జీవితం కలిగిన మా జీవితాల్ని మీ జీవితంతో సమానంగా మహిమా స్వరూపము కలిగినటువంటి శరీరముగా మార్చాలని మమ్మల్ని ప్రేమించిన ప్రేమకు నీకు వేలాది స్తుతి స్తోత్రములు. ఇదిగో తండ్రి, ఈ యొక్క ప్రాతకాల మనలో
ఎంతమంది అయితే పాల్గొన్నారో వారందరి కొరకును ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దయతో ప్రతి వారి యొక్క అవసరం మీరు తీర్చండి. రేపటి దినం ప్రపంచ పర్వదినం నాయన, మీరు ఈ భూలోకానికి ఏతించిన దినం. మేమందరం ఆనందంగా దాన్ని జరుపుకోవడానికి మా అందరికి శక్తిని ప్రసాదించండి, ఆరోగ్యం ప్రసాదించండి. రేపటి దినం మా అందరి జీవితాలను ఆశీర్వదించండి ప్రభువా. ఈ లోకాన్ని నువ్వు బహుమానంగాను ఆశీర్వదకరంగాను మమ్మల్ని దీనమైన శరీరాన్ని మీ యొక్క సమమైనటువంటి శరీరంగా మార్చడానికి, మహిమ శరీరంగా మార్చడానికి నువ్వు ఇష్టపడ్డావు. కాబట్టి మా జీవితాల్లో ఒక నూతనమైన వెలుగు మీరు ప్రసాదించారు. ఒక నిరీక్షణ మాకు దయచేసి అందరి బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క ప్రేమయు, ఎదుగో పరము నుండి భూలోకానికి తెంచిన క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ యొక్క ప్రాతకాల మనలో కొడుకున్న మనందరికీ, ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును, తన ప్రియ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనగాక. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరికీ పాస్టర్ గారికి వందనాలు సార్. అందరికీ పేరు పేరున